నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పొరుగు దేశం బంగ్లాదేశ్ లో పాకిస్తాన్ ఒక భయంకరమైన డెత్ ప్లాన్ ను సిద్ధం చేస్తుంది. బంగ్లాదేశ్ ను ఒక ప్రజాస్వామ్య దేశంగా కాకుండా పాకిస్తాన్ తరహాలో ఒక మతోన్మాద దేశంగా మార్చేందుకు ఐఎస్ఐ రంగం సిద్ధం చేసింది. దీనికోసం ఏకంగా 8,000 మంది అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద భావజలం కలిగిన యువకులతో నేషనల్ ఆర్మ్ రిజర్వ్ అనే ఒక నూతన దళాన్ని ఏర్పాటు చేస్తుంది. అసలు ఈ దళం ఉద్దేశం ఏంటి? జమాత్-ఏ ఇస్లామీ వ్యవస్థాపకుడి కొడుకు అబ్దుల్లా హీల్ అమాన్ అజ్మీకి ఈ బాధ్యతలు ఎందుకు అప్పగించారు? బంగ్లాదేశ్ పోలీస్ వ్యవస్థను రద్దు చేసి షరియా చట్టాన్ని అమలు చేయాలన్న పాక్ మాస్టర్ ప్లాన్ వెనుకున్న నిగూఢ సత్యాలు ఏంటి? బంగ్లాదేశ్ భవిష్యత్తు ఇప్పుడు పాకిస్తాన్ చేతిలోకి వెళ్లిపోబోతుందా? భారత నిఘా సంస్థలు సేకరించిన అత్యంత రహస్య సమాచారం ప్రకారం బంగ్లాదేశ్లో అతి త్వరలోనే నేషనల్ ఆర్మ్డ్ రిజర్వ్ అనే ఒక రాడికల్ సాయుధ దళం రంగప్రవేశం చేయబోతోంది. సుమారు 8,000 మంది తీవ్రవాద భావజాలం కలిగిన యువకులతో తయారయ్యే ఈ దళం బంగ్లాదేశ్లో పోలీస్ వ్యవస్థ స్థానాన్ని ఆక్రమించబోతుంది. ఈ దళం ప్రధాన లక్ష్యం ఒక్కటే: దేశవ్యాప్తంగా అత్యంత కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేయడం. ఈ కుట్రకు సూత్రధారి పాకిస్తాన్ ఐఎస్ఐ, అక్కడి సైన్యం. మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు జమాతే ఇస్లామీ మాజీ అమీర్గోలా మజాం కుమారుడు మాజీ బ్రిగేడియర్ అబ్దుల్లా హిల్ అమన్ అజ్మీని ఐఎస్ఐ ఎంపిక చేసింది. అజ్మీ ఇప్పటికే పాక్ అధికారులతో వరుస రహస్య భేటీలు నిర్వహిస్తున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల కంటే ముందే అతడిని హోంమంత్రిత్వ శాఖలో ఒక కీలక సలహాదారుడిగా నియమించి ఆ తర్వాత ఈ ఎన్ఏఆర్ దళానికి అధిపతిని చేయాలన్నది పాక్ మాస్టర్ ప్లాన్. ప్రస్తుతం బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ దేశం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఇది పాకిస్తాన్కు నచ్చడం లేదు. అందుకే అజ్మీ ద్వారా బంగ్లాదేశ్ సైన్యంలో తనకి అనుకూలమైన వారిని కీలక పదవుల్లో కూర్చోబెట్టి మొత్తం దేశాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని పాక్ ప్రయత్నిస్తోంది. డిసెంబర్ 23న ఢాకాలో అజ్మీ, పాక్ డిప్యూటీ హై కమిషనర్ మధ్య జరిగిన రహస్య సమావేశం భారత నిఘా సంస్థల దృష్టికొచ్చింది. ఈ పరిణామాలు భారత్కు కూడా పెనుముప్పుగా పరిణమించనున్నాయి. బంగ్లాదేశ్ను పూర్తిగా ఒక రాడికల్ ఇస్లామిక్ దేశంగా మార్చి దాని ద్వారా భారత్ను ఇరుకున పెట్టాలన్న ఐఎస్ఐ కుట్ర ఇప్పుడు వెలుగులోకి రావడంతో యావత్ దక్షిణాసియా ఉలిక్కిపడుతోంది.